దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఇచ్చిన ప్రేమైన సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు వేకుమన్న మార్చి 12వ తారీఖుది. తన్ను తాను తగ్గించుకున్నట్టుగా గల ధన్యత. దేవుని దృష్టికి చెడు నడత నడిచి తన్ను తాను అమ్ముకున్న రాజైన ఆహాబు కంటెను మనష్య మిక్కిలి చెడ్డవాడై ఉండెను. అదియునుగాక అతడు అన్యజనుల కంటను మరింత అక్రమంగా ప్రవర్తించెను. అతడు ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లగంతనమును వాడుక చేసి కర్ణపిశాచములతో సోదగాండ్రతోనూ సాంగత్యం చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. దేవునికి కోపం పుట్టించుటకే అతడు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు. అతడు 12 వాడై ఏలను ఆరంభించినప్పుడే అక్రమంగా ప్రవర్తించుటకు మొదలుపెట్టెను. తన యొక్క 55 సంవత్సరములు దీర్ఘకాల పరిపాలనలో అతడు దేవునికి సంతోషపరిచినట్టు కార్యం ఒకటైనను చేయలేదు. మనష్య గొలుసులతో బంధింపబడిన వాడై బబులోనుకు తీసుకొని పోబడినప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధికి తాను బహుగా తగ్గించుకునని దేవుని వాక్యం చెప్పుచున్నది. అతడు దేవునికి బహుగా కోపం పుట్టించు బహు దుర్మార్గుడైన రాజు ఉండినప్పటికీ అతడు తన పితరుల దేవునికి సన్నిధిని తాను తగ్గించుకున్నందున ఆయన అతన్ని కనికరించి యెరూషలేమునకు అనగా అతని రాజ్యమునకు మరలా అతన్ని తీసుకుని వచ్చెను. అటు తర్వాత అతడు దేవుని కొరకు అనేక కార్యం చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకను పరిశుద్ధంగా జీవించిన రాజుల వలన మనష్య యొక్క అవసానము కూడా మిక్కిలి సమాధానముగా ఆశీర్వాదకరముగా ఉండెను. మనష్య తన పితరులతో కూడా నిద్రించెను. పాత నిబంధన కాలంలో పితరులతో కూడా నిద్రించిన పదజాలమును సామాన్యముగా దైవిక మరణముగా పరిగణించింది. ప్రియ చదువరి, మనుష్యుడు తాను తగ్గించుకున్నట్టుకు తీర్మానించినప్పుడు అతడు గతంలో చేసిన దుష్టత్వం అంతటినీ దేవుడు మర్చిపోచున్నాడన్నది దిగ్భ్రాంతి కలుగజేయుచున్నది కదా. ఆయన తన మహాకనికరమును అతనికి చూపించి అతన్ని ఆశీర్వదించుచుందురు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.